ఇక ఇదివరకే చెప్పినాం, నాలుక వస్తాము చెప్పు తెగుతుందని చెప్పినాం. అయినా కూడా బుద్ధి వస్తుంది. మనం ఏం చేస్తుంటాం? అధికారంలో ఉన్నప్పుడు ఏం చేసిండు, ఇప్పుడు ఇప్పుడు అధికారం పోయిన తర్వాత ఏం చేస్తున్నది ప్రజలు చూస్తున్నారు కదా. మేము అంత మంచిగా ప్రజల లోపల ప్రజలకు కావాల్సినవన్నీ మేము హామీలు ఏవైతే ఇచ్చినామో అవి నెరవేర్చుకుంటూ వస్తున్నాము. ఇవాళ మాట్లాడితే నీ 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 నాలుక పోసేసి తెగ్గోసేసి మళ్ళీ ప్రజలే పంపిస్తారు. కాంగ్రెస్ పార్టీ అవసరం లేదు, ప్రజలు చాలా ఆయన బుద్ధి చెప్పడానికి. బుద్ధి చెప్పిళ్ళు, ఆ బుద్ధిని కూడా మళ్ళీ వక్ర బుద్ధిగా వేసుకొని ఈ రోజు మళ్ళీ ఇష్టమున్న మాటలు మాట్లాడుతుండ్రు. కేటీఆర్ చేసింది ఏమీ లేదు, గట్టిపట్టే మాటలే, అన్ని రెచ్చగొట్టే మాటలు. ఆ రోజు బాబా అమర్ తెలంగాణ ఉద్యమంలో కూడా చేసింది కదే. మళ్ళీ ఇవాళ అయ్యా నీ అయ్యని ఎందుకు పమ్మలో వండబెట్టు, నీ చెల్లెమో ఇంటి నుంచి బయటకు వెళ్ళగొట్టావు, అది ఫస్ట్ మాట్లాడు కదా నువ్వు. ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం గురించి నువ్వు హెచ్చరించడానికి నీకు అర్హత లేదని నేను చెప్తున్నా. నీ చెల్లెని ఏం చేసినావు, నీ అయ్యని ఏం చేసినావు, 10 ఏళ్ల పరిపాలన ఏం చేసినావు, లక్షల కోట్లు ఏం చేసినావు, అసలు నేను అవన్నీ పక్కకు పెట్టేసి నువ్వు ఎలా కాంగ్రెస్ పార్టీ మీద మా సీఎం గారి గురించి మాట్లాడితే చెప్పు తెగుతుంది బిడ్డ. మళ్ళీ ఇంకోసారి చెప్తున్నా, నీవు జాగ్రత్తగా మాట్లాడాలి. తెలంగాణ ప్రజల దగ్గరికి వెళ్తున్నావు నువ్వు, వాళ్ళు అసలే ఊరుకోరు. ఎందుకంటే వాళ్ళు కాంగ్రెస్ పార్టీ నుంచి అన్ని హామీలు ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా అందుతున్నాయి కాబట్టి వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు మహిళలందరూ, ప్రజలందరూ. కాబట్టి నువ్వు ఇటువంటి మాటలు మాట్లాడుకుంటారు పాదయాత్రలు మొదలుపెట్టామనుకో, ఎక్కడో ఒకదే నీ అన్ని నీ నాలుక, నీ అన్ని చెవులు అన్ని కోసి పంపిస్తారు. సూపర్ చేసినట్టుగా నిన్ను కూడా ఆ గతి పట్టిస్తారు. కాబట్టి నువ్వు జాగ్రత్తగా మాట్లాడాలి. మా సీఎం గారిని మాట్లాడి అనే అంత అర్హత కానీ నీకు అది లేదు అని చెప్పేసి. మా అన్న మాట్లాడిన దానిలో అర్థం ఉంది, నువ్వు మాట్లాడిన దాని అర్థం ఎక్కడుందో చూపించు. నువ్వు 10 ఏళ్ళు నీకు పరిపాలన, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మన రాష్ట్రం లోపల ఏం కావాలి, నీళ్ళంటివి నిధులంటివి, ఒక దళితుడు ముఖ్యమంత్రి అంటివి, దళితులు కనబడకుండా చేస్తేవి, నీళ్ళ పేరు మీద నిధులు మాయం చేస్తేవి, నియామకాలను అనగదొక్కితివి. నీకెక్కడి మాట్లాడేది హక్కు? నేను అంటున్నా. ఇవాళ మేము మాట్లాడుతున్నామంటే, మా సీఎం గారు మాట్లాడుతున్నారంటే కొట్లాడిండు. వచ్చిన తెలంగాణలో మీరు ఏమి ఇచ్చారని కొట్లాడిండు, ప్రజల కోసం బాధపడ్డాడు. కాబట్టి మాట్లాడే అధికారం ఆయనకు ఉంటుంది, నీకే కదా ఇచ్చింది. ఎగ్గొట్టడం కాదు, మేము రైతు రుణమాఫీ చేసినాము, రైతులను రుణ విముక్తులను చేసినాము. ఫస్ట్ అన్ని 100 కోట్లు మేము రిలీజ్ చేసినాము. ఏ మనిషికైనా రుణం అంటే చాలా భారం. అది రైతు బంధు అనేది, రైతు బంధు మేము లేట్ చేయడానికి మీరు రైతు బంధు ఎవరికి ఇచ్చిళ్ళు? లక్షల కోట్లు ఎక్కడ పోయినాయి? రైతులు 100 ఎకరాలు ఉన్న వాళ్ళకి రైతు బంధు ఇస్తుంది, 1000 ఎకరాలు ఉన్న వాళ్ళకి రైతు బంధు ఇస్తుంది. మీరు చేసిన ధరణి పేరు మీద ఎంత భూమి నష్టం అయిపోయింది. మేము ఇవాళ ఎంత భూమిని రిటర్న్ తీసుకొస్తున్నాము, పేద రైతులకు మేము రైతు బంధు ఇస్తున్నాము. మేము చేసే వాటికి మీరు చేసిన అప్పులకు అసలు లెక్క లేదు, మీకు మాట్లాడే అర్హత లేదు. నువ్వు ఇంకోసారి సీఎం గారిని అట్లా మాట్లాడినావు అనుకో బిడ్డ, తెలంగాణ ఆడపడుచులు నిన్ను తెగ్గొస్తారని చెప్తున్నా. అసలు సిగ్గుందా అని మాట్లాడుతున్నా నేను. కేటీఆర్ కు సిగ్గు శరం ఉందా అని అంటున్నా. వరి వేస్తే ఉరి అన్నాడు, ఎవరిని కూడా వరి వేయనియలే. ఎక్కడో ముక్కుపోయిన బియ్యం ఇచ్చిండు పేదవాళ్ళకి. అసలు ఇల్లులు ఇవ్వలేదు, ఇల్లులు ఇస్తాను డబల్ బెడ్రూమ్ల పేరు మీద లక్షలు తిన్నారు, ఎవ్వరికి కూడా ఇవ్వలేదు. డబల్ బెడ్రూమ్లు ఇవ్వలే. మేము ఇస్తున్నాం ఈ రోజున సన్న బియ్యం ఇస్తున్నాం పేదలకి. రైతులకు పక్షాన నిలబడి వరి పంట పండించండి, పేదవాళ్లకు మంచి అన్నం పెడదాము, పురుగుల అన్నం కాదు, మంచి అన్నం తినిపిద్దాం అనేసి మేము కదా ప్రజల పక్షాన ఆలోచించేది, పేదవాళ్ళ పక్షాన ఆలోచించేది, రైతుల పక్షాన ఆలోచించేది, మహిళల పక్షాన ఆలోచించేది. మాకు వచ్చిన 2 సంవత్సరాలల్లా మేమెంత అభివృద్ధి చేసినాము. 10 సంవత్సరాల అధికారంలో మీరు ఉండి మీరేం చేసిళ్ళు? మీరు బాగుపడ్డారు. లాస్ట్కి వచ్చేసరికి అవన్నీ బయటపడేసరికి చెల్లెని బయట గెంటేసినావు, అయ్యను ఫామ్ హౌస్కి అంకితం చేసినావు. నువ్వు ఇక ఇష్టం ఉన్నట్టు దందాలు చేస్తున్నావు. నువ్వేం చేస్తున్నావు నీకు అర్థం కావట్లేదు కేటీఆర్. నువ్వు పాదయాత్ర పేరు మీద ఊర్లు తిరుగుతున్నావు, జిల్లాలు తిరుగుతున్నావు. జాగ్రత్తగా ఉండు బిడ్డ. ఎక్కడో ఒక దగ్గర నీ ముక్కు చెవులు మాత్రం కోస్తారు. నువ్వు విచిత్రంగా మాట్లాడుతున్నావు, అడ్డదిడ్డంగా మాట్లాడుతున్నావు, నోటికి ఏదో వస్తే అది మాట్లాడుతున్నావు. జాగ్రత్తగా జాగ్రత్త పెట్టుకొని మాట్లాడు కేటీఆర్ అంటున్నా. నేను ఏమంటున్నా అంటే, అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం లోపల రైతుల గోసలు అసలు తీరలేదు. రైతుల కళ్ళాలలో ఎంతమంది రైతులు మందు తాగి చచ్చిపోయినాయి మేము చూడలేదా? మేమే దగ్గర కొట్లాడింది, కళ్ళాల దగ్గరికి పోయింది మేమే కదా. ఎంతమంది రైతులు చచ్చిపోయిలా అన్నాడు. ఈరోజు రైతులకు గోస లేదు, రైతుల ఆత్మహత్యలు లేవు. ప్రతి ఒక్క విషయం లోపల ఇప్పుడున్న ప్రజాప్రభుత్వము సానుకూలంగా ఉంది. వాళ్ళ విషయం రైతుల విషయంలో చాలా మంచి పరిపాలన అందించడానికి ప్రతి ఒక్క ఈరోజు ఆర్టీసీ కార్మికులు అయితే ఉంది, రైతులు అయితే ఉంది, ప్రతి ఒక్కరు ఈరోజు సంతోషంగా ఉన్నారంటే మా కాంగ్రెస్ ప్రభుత్వమే. నేను ఒకటే చెప్తున్నా తమ్మి, రైతుల విషయంలో ఏ రోజు కూడా రైతే రాజు అనేది కాంగ్రెస్ పార్టీ. ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా రైతులను రాజులను చేసింది కాంగ్రెస్ పార్టీ. కల్లాల దగ్గర ఉన్న ఒడ్డు వీళ్ళు క్రియేట్ చేస్తున్న విషయమే తప్ప వాళ్ళు కల్లాలలో ఉన్న ఒడ్లను ఒక్కొక్కటిగా జిల్లాల వారీగా ఖచ్చితంగా ఖరీదు చేస్తున్నారు.
ఖచ్చితంగా మా సీఎం గారు చెప్పేది ఒకటే, రైతులు పడడానికి వీల్లేదని చెప్తారు. రైతులను గోస పెట్టాలి, ప్రజలను ఇబ్బంది పెట్టాలి, మహిళలను అనగదొక్కాలి అనేది మా కాంగ్రెస్ పార్టీ యొక్క నినాదము కాదు, ఉద్దేశము కాదు. మా ప్రభుత్వమే ప్రజా ప్రభుత్వం కాబట్టి అటువంటి జరగవు. వీళ్ళు మాత్రమే అన్ని లేనిపోని అని క్రియేట్ చేసేసి బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటైపోయి ఆడుతున్న నాటకాలని నేను అంటున్నాను. చర్యలు ప్రజలే తీసుకున్నారు, అయినా బుద్ధి వస్తలేదు. చర్యలు ప్రజలే తీసుకున్నారు. బిడ్డ నువ్వు ఇట్లనే మాట్లాడుకుంటా పోతే నేను ఒకటే అంటున్నా, మేము సిబిఐకి ఇచ్చినాము. కేటీఆర్ చేసిన మోసాలు, కేసీఆర్ చేసిన అక్కడ దోపిడికి ఖచ్చితంగా సిబిఐకి మా రాష్ట్ర ప్రభుత్వంలో ఆధీనంలో ఉంటుంది కాబట్టి సిబిఐకి ఇచ్చినాము. 12 ఏళ్ళ బీజేపీ ఏం చేసిందని నేను అంటున్నా. ఇవాళ మా మీద రుద్దడం కంటే మీరు ఇంకొక మెట్టు ప్రధానిగా మీరే ఉన్నారు కదా, మీరు ఎందుకు చెయ్యట్లేదు, మీరు ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు, మీరు ఎందుకు తప్పు చేసిన ముఖ్యమంత్రులను ఎందుకు మీరు ఆ రోజు ఎందుకు మీరు అడ్డగించలేదు, ఎందుకు మీరు చర్యలు తీసుకోలేదు? పంచుకున్నారా? మోదీ గారు కేసీఆర్ ప్రభుత్వం లోపల ఉన్నప్పుడు మీరు ఇద్దరు కలిసి పంచుకున్నారా? ఇక్కడ ఉన్న లక్షల కోట్లు 8 లక్షల కోట్లు మీరు ఇద్దరు పంచుకున్నారా? అందుకే నువ్వు తెలంగాణలో అడుగుపెట్టకయ్యా, నేనే మొత్తం చూసుకున్నా, నేను గడిల పాలన చేస్తున్నా అనేసి మీ కేసీఆర్ మీకు చెప్పిండా? మోదీ గారు అని నేను అంటున్నా. ఆ రోజు చేసిన గడిల పాలనలకు నువ్వు ఒక్కరోజు కూడా తెలంగాణలో అడుగు పెట్టలేదు. మరి ఈరోజు మా ప్రజా ప్రభుత్వం లోపల నువ్వు వస్తున్నావు కదా ఇప్పటికి 2-3 సార్లు. మరి ఇప్పటికైనా నీకు తెలంగాణ ప్రజల మీద ప్రేమ ఉందా లేదా? మనం ఇంతవరకు కూడా తెలంగాణ నుంచి తీసుకుపోయింది ఎంత, నువ్వు ఇచ్చేది ఎంత? ఒక్కసారి మీరందరూ కలిసి మీరు దాన్ని చూసుకోవాల్సిన అవసరం ఉందనేసి నేను ఇక్కడ ఉన్న బీజేపీ అధ్యక్షునికి చెప్తున్నా, మా కేంద్ర మంత్రులకు చెప్తున్నా. ఒకటే అన్న, మీరు మాట్లాడేది ఒకసారి సరి చూసుకోండి. గతం లోపల బీఆర్ఎస్ తోటి కూడా మీరు అప్పుడు అధికారంలోనే ఉన్నారు. ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది తెలంగాణలో, ఇప్పుడు కూడా మీరు అధికారంలోనే ఉన్నారు. ఆనాటి నుంచి ఈనాడు 12 ఏళ్ళు చేయండి, వాళ్ళు ఏదో చేస్తాము, పొడుస్తాము, మేమే తీసుకొస్తాము అనేసి పగల్బాలు బలకకండి. ఫస్ట్ తెలంగాణకి ఏమి ఇస్తున్నారనేసి మాట్లాడండి, తర్వాత ప్రజల లోపలికి వెళ్ళండి. మీకు ప్రజల లోపల మాట్లాడే హక్కు కానీ, రేపు పొద్దున 10 తారీఖు మీటింగ్ పెట్టే హక్కు కానీ మీకు లేదు తెలంగాణ రాష్ట్రంలో అనేసి నేను ఖచ్చితంగా చెప్పగలను. Subscribe us and press the bell icon for more interesting updates.